డబ్బు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా? అప్పు ఇచ్చిన వాడే ఎందుకు చివరికి యాచకుడిలా మారిపోతాడు? ఎందుకు మంచితనం పేరుతో లక్ష్మీదేవిని మనమే ఇంటి నుండి వెళ్ళగొడతాం? ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం కథ కాదు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక్కొక్కరికి సంజీవని. ప్రేక్షకులకు సంక్షిప్త సందేశం. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. జీవితంలో మనిషికి చావు భయము, వ్యాధి భయము, ఇంకా ఎన్నో భయాలు ఉంటాయి. కానీ రాత్రుల్లో నిజంగా నిద్రపోనీయకుండా చేసేది ఒక్కటే. అది అప్పుల భయం. పరువుగా బతికిన మనిషిని తలదించుకునేలా చేసేది, ప్రాణ స్నేహితులను శత్రువులుగా మార్చేది, రక్త సంబంధాలను కూడా ముక్కలు చేసేది డబ్బు, అప్పు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు ఎవరికి పడితే వారికి అప్పుగా ఇచ్చేసి, లేదా తప్పు టైంలో తప్పు వాళ్ళకు అప్పిచ్చి, ఈరోజు ఎంతమంది రోడ్డెక్కుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియోలో మీరు వినబోయే కథనం కేవలం భావోద్వేగం కాదు, కేవలం భయపెట్టడం కాదు. ఇది ఒక పటిష్టమైన మార్గదర్శకం. ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎవరికి అసలు ఇవ్వకూడదు, ఇప్పటికే అప్పుల్లో మునిగిపోయి ఉంటే పోయిన డబ్బు ఎలా తిరిగి రాబట్టుకోవాలి, లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలని అయితే ఏ 3 సూత్రాలు తప్పనిసరిగా పాటించాలి. చివరి వరకు ఓపికగా వినండి. మీ జీవితాన్ని మార్చే కొన్ని వాక్యాలు ఇందులో ఉంటాయి. ధనం అంటే లక్ష్మీదేవి, సాధారణ కాగితం కాదు. మన పురాణాలు, శాస్త్రాలు ధనాన్ని కేవలం నోట్, కాయిన్‌లా చూడలేదు. ధనాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా ఆరాధించారు. అంటే మన చేతిలో ఉన్న ప్రతి రూపాయి, మన సమయం, మన శ్రమ, మన రక్తం, మన ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని ఎవరి చేతిలో పెడుతున్నామన్నది, అది పుణ్యం అవుతుందా, పాపం అవుతుందా, మన ఇంటికి సిరి వస్తుందా, దరిద్రం వస్తుందా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. కానీ మనం ఏమంటాం? మనం మంచిగా తొడుక్కుంటే చాలు, ఎవరికిచ్చినా పర్వాలేదు, పుణ్యం వస్తుంది అంటాం. అదే అతిపెద్ద అజ్ఞానం. ఈ అజ్ఞానం వల్లే మంచివాళ్ళు కష్టాలు పడుతున్నారు. ఈ అజ్ఞానం గురించి చెప్పే ఓ అద్భుతమైన కథ ఉంది. ఆ కథలోని నాయకుడు సోమనాథుడు. సోమనాథుడి కథ దానకర్ణుడి నుండి దివాలా వరకు. పూర్వం కాశీనగరంలో సోమనాథుడు అనే ఒక పెద్ద వర్తకుడు ఉండేవాడు. అతను ధనవంతుడే కాదు, అంతకంటే ముందుగా గుణవంతుడు. ఆయన ఇంటి ముందు ఎప్పుడూ సహాయం కోసం వచ్చిన వాళ్లతో కిటకిటలాడుతూ ఉండేది. ఎవరైనా అన్నా కష్టంలో ఉన్నాను అంటూ వచ్చి చేతులు చాచితే పూర్వాపరాలు అడగడం లేదు, తిరిగి ఇస్తారా లేదా అని అడగడం లేదు, పత్రాలు రాయించుకోవడం లేదు. తన దగ్గర ఉన్న డబ్బు మంచినీళ్ళలా పోస్తూ ఉండేవాడు. స్నేహితులు వ్యాపారం కోసం వచ్చినా, బావా పెట్టుబడి కావాలి అంటే ఏ మాట అడగకుండా ఇచ్చేసేవాడు. బంధువులు ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేయాలి అంటే అడిగినంత అప్పు పెట్టేవాడు. ఊరంతా అతన్ని దానకర్ణుడు అని పొగడ్తలతో ముంచెత్తింది. ఆ పొగడ్తల మత్తులో సోమనాథుడు పూర్తిగా మునిగిపోయాడు. తన దగ్గర ఉన్న డబ్బే కాదు, ఇతరుల దగ్గర వడ్డీకి తీసుకొని మరీ ఇంకా ఇంకొకళ్ళకి అప్పుగా ఇస్తూ ఉండేవాడు. ధనం దాచుకోవడానికి కాదు, నలుగురికి పంచితేనే పెరుగుతుంది అనేది అతని నమ్మకం. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? వ్యాపారం నష్టాలు, అప్పుల తుఫాన్. కొద్ది కొద్దిగా సోమనాథుడి వ్యాపారంలో నష్టాలు మొదలయ్యాయి. సముద్రయానంలో సరుకులు మునిగిపోయాయి. గోదాములో అగ్ని ప్రమాదం, పెట్టుబడులు చెడిపోవడం. చూడగానే అతని సంపద కరిగిపోవడం మొదలయింది. సరే, నేను ఇంతకాలం ఎంతమందికి చేస్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు నన్ను ఆదుకుంటారు అని ఆశతో ఎవరెవరికైతే అప్పులు ఇచ్చాడో ఆ అందరి దగ్గరికి వెళ్ళాడు. కానీ ఇక్కడ ఎదురైన దృశ్యం అతని గుండెలో కత్తిలాగా దిగింది. ఎవరినైతే ప్రాణ స్నేహితులు అనుకున్నాడో వారు ముఖం చాటేశారు. ఎవరైతే తన కష్టకాలంలో అతనికి చేతులు చాపేవారికి తానే చేతులు చాపాడు, వాళ్ళిప్పుడు తలుపులు మూసుకున్నారు. బంధువులు ఇప్పుడు వస్తే డబ్బు అడుగుతాడు అంటూ దూరంగా పారిపోయారు. తాను ఇస్తున్న అప్పులు తిరిగి రాకపోగా తనే ఇతరుల దగ్గర తీసుకున్న అప్పులకు వడ్డీలు, వడ్డీలపై వడ్డీలు పోగయ్యాయి. ఒకప్పుడు జనం బార్లు తీరిన ఆ ఇంటి ముందు ఇప్పుడు అప్పుదారులు, గొడవలు, దూషణలు. అతని భార్యా పిల్లలు ఈ అవమానాలు భరించలేక కన్నీరు మున్నీరయ్యారు. పరుగుల కుటుంబం అప్పుల పరువుతో వీధికి వచ్చింది. మంచితనానికి రోజులు లేవా? సోమనాథుడు లోపల నుంచి విరిగిపోయాడు. నేను ఎవరికీ ఏ పాపం చేయలేదు, ఎవరడిగినా లేదనకుండా చేశాను. అయితే లక్ష్మీదేవి నన్నెందుకు ఇలా శిక్షిస్తోంది? మంచి చేయడమే పాపమా? అంత దుర్భరంగా ఆలోచనలు తిరగసాగాయి. అతనికి ఆత్మహత్య ఆలోచన కూడా వచ్చింది. కానీ తన చిన్నారుల ముఖం, భార్య కన్నీళ్లు చూసి తనను తాను ఆపుకున్నాడు.
ఆ ఊరి అవమానాలు భరించలేక ఒకరోజు ప్రకృతిలో శాంతి కోసం దగ్గరలోని అరణ్యంలోనికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక పురాతనమైన శివాలయం, అదే పక్కన ఒక తపోభూమి. అక్కడే ఉంటాడు జానానంద యోగి, భూత భవిష్యత్ జ్ఞాని. ప్రజల నమ్మకంలో వేదవాక్యంలా నిజం చెప్పేవాడు. సోమనాథుడు అక్కడికి చేరుకున్నాడు. ఆశ్రమం వాతావరణం శాంతి, పక్షుల కిలకిలా రావాలు, నెమళ్ళు లేళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఒక పెద్ద రాతిబండ మీద ఆ యోగి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. సోమనాథుడు వెళ్ళి అతని పాదాలపై పడి బోరున రోదించాడు. తన కన్నీటితో గురువు పాదాలు తడిచిపోయాయి. కొద్దిసేపటికి యోగి కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళల్లో ఏదో తెలియని తేజస్సు, దయ. సోమనాథుణ్ణి దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రయంగా అడిగాడు. ఏమైంది నాయనా? రాజభోగాలు అనుభవించాల్సిన నీ ముఖంలో ఈ దౌర్భాగ్య రేఖలు ఎందుకు? నీవు చేసింది సహాయం కాదు, అజ్ఞానం. సోమనాథుడు తన కథ అంతా చెప్పేశాడు. స్వామి, నేను ధర్మమే అనుకున్నాను, అంతా సహాయం చేస్తున్నాను అనుకున్నాను. కానీ నేడు పరిస్థితి చూడండి. నన్ను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు. నేను అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రాలేదు. పక్కా బాకీల్లో కూరుకుపోయాను. ఈ ప్రపంచంలో నిజంగా న్యాయం ఉందా? దేవుడు ఉంటే ఇలా నన్ను ఎందుకు చేశాడు? అని ఆవేదనతో అడిగాడు. యోగి చిరునవ్వుతో కానీ గంభీరంగా అన్నాడు. సోమనాథ, నువ్వు చేసింది సహాయం కాదు, పాపం. నువ్వు ఇచ్చింది దానం కాదు, అజ్ఞానం. లక్ష్మీదేవిని ఎలా గౌరవించాలో తెలియక ఆమెను నీ చేతులతోనే అవమానించావు. అందుకే ఆమె నీ ఇంటిని వదిలి వెళ్ళిపోయింది. సోమనాథుడు షాక్ అయ్యాడు. నేను పాపం చేశానా స్వామి? అడిగిన వారికి అన్నం పెట్టడం, డబ్బు ఇవ్వడం పాపమా అని ఆశ్చర్యంతో అడిగాడు. యోగి ఇలా వర్ణించాడు. నీరు, నిప్పు, ధనం ఎక్కడ పెడతామన్నదే ముఖ్యం. నాయనా, నీటిని ఎక్కడ పడితే అక్కడ పోస్తే అది బురద అవుతుంది. అదే పంట పొలంలో పోస్తే బంగారం పండిస్తుంది. నిప్పును దీపంలో పెడితే వెలుగు, ఇంటి కప్పు మీద పెడితే అగ్ని ప్రమాదం. అలాగే ధనం కూడా అది ఎవరి చేతిలో ఉండాలో వారికే ఇవ్వాలి. వారి కర్మలోకి జోక్యం పెట్టావు. యోగి ఇంకో లోతైన రహస్యం చెప్పాడు. ప్రతి మనిషికి ఒక కర్మ ఉంటుంది. ఆ కర్మను తీరడానికే కొంత కష్టం, కొంత బాధ జీవితంలో రావాలి. భగవంతుడు ఆ కష్టాన్ని భరించే శక్తి, ఆ దశ నుండి లేచి నిలబడే బుద్ధి వారికి ఇస్తాడు. కానీ నువ్వు నీ అతి మంచితనంతో వారి కర్మలోకి వేలు పెట్టావు. వారు తామే తగిన పాఠం నేర్చుకునే టైంలో నువ్వు డబ్బు ఇచ్చి వారిని సోమరులుగా మార్చేశావు. ఎవరైనా వ్యసనపరులు, అలసత్వం గలవారు, బాధ్యత లేనివారు అయితే నీ డబ్బుతో వ్యసనాలు పెరిగాయి, అహంకారం పెరిగింది. వారు చేసిన పాపానికి సహకరించిన నీకు కూడా కర్మలో వాటా పడింది. లక్ష్మి అంటే ప్రాణశక్తి. లక్ష్మి అంటే చెలించే శక్తి. ఆమెను చాలా జాగ్రత్తగా, పవిత్రంగా చూసుకోవాలి. నువ్వు కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయి నీ ప్రాణశక్తి. ఆ శక్తిని తప్పుడు చేతిలో పెట్టావంటే అది తిరిగొచ్చి నీ ఇంటినే కాలుస్తుంది. సోమనాథుడు ఇలా అడిగాడు. అయితే స్వామి, కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయకూడదా? అది ధర్మం కాదా? యోగి స్పష్టం చేశాడు ఇలా. సహాయం వేరు, అప్పు వేరు నాయనా. 6 రకాల ప్రమాదకరమైన వ్యక్తులు ఉన్నారు. వీరికి డబ్బు ఇస్తే జీవితం మునిగిపోతుంది. ఇక్కడ యోగి ఒక చాలా ముఖ్యమైన రహస్యం చెప్పాడు. ఇప్పుడు విను సోమనాథ. ముఖ్యంగా 6 రకాల వ్యక్తులు ఉన్నారు. వీరిని మన శాస్త్రాలు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు అప్పుగా ఇవ్వకూడని వారు అని చెబుతాయి. వారు మన చుట్టూనే ఉంటారు. స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, సాఫ్ట్గా మాట్లాడే మంచివాళ్ళ రూపంలో. వీరికి ఇచ్చిన అప్పు సముద్రంలో వేసిన ఉప్పు లాంటిది. కరిగిపోవడం తప్ప తిరిగి రావడం అసాధ్యం. అందులో మొదటివారు వ్యసనపరులు, అప్పు చేయడమే వ్యసనమైనవారు. మందు, జూదం, వ్యసనాలు, లైఫ్ స్టైల్ కోసం అప్పు అడిగేవారు. పైనుండి చాలా గౌరవంగా, క్లాసుగా నెక్స్ట్ మంత్ క్లోజ్ చేస్తాను అని సాఫ్ట్గా అడిగేవారు. కొంతమందికి అసలు వ్యసనం అప్పు చేయడమే. జేబులో డబ్బులు ఉన్నా అప్పు చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకొని అక్కడ పెట్టడం, అక్కడ నుండి తీసుకొని ఇంకొక్కడో పెట్టడం. వారి జీవితం మొత్తం అప్పుల మీద నిలబడిన పేకమేడ. వీళ్ళకి ఇచ్చిన డబ్బు వారి పాత బాకీల్లో కలిసిపోయి గాలి, నీటి, పొగలా అయిపోతుంది. అందులో రెండవది అలసత్వ బంధువులు. హక్కుగా అడిగేవారు. మన సొంత వాళ్ళల్లో కొందరు ఉంటారు కదా, మావాడే కదా ఇస్తే ఏమవుతుంది, తిరిగి ఇవ్వకపోయినా వాడికేం లోటు అనే భావంతో బతికేవారు.
ఇవాళ వ్యాపారం నష్టం, రేపు చెల్లెలి పెళ్లి, నీ చేత్తోనే చేయాలి అన్నట్టు. నీ మీద బాధ్యతల పేరుతో అప్పు అడిగే బంధువులు. వారు అడిగేది అప్పు కాదు, హక్కు. ఇవ్వకపోతే పొగరొచ్చేసింది, డబ్బొచ్చింది అంటే సొంత వాళ్ళని కూడా చూడ్డం లేదు అంటూ నీ పరువు తీస్తారు. వీళ్ళకు ఇచ్చిన అప్పు సాధారణంగా తిరిగి రాదు. అడిగితే బంధం పగులుతుంది. యోగి ఇచ్చిన సూత్రం. బంధువులకు నిజంగా తినడానికి లేకపోతే వైద్యం, చదువు, బట్టల కోసం అయితే దానం చెయ్యి. తిరిగి ఇవ్వు అన్న ఆశ పెట్టుకోకు. కానీ పెద్ద మొత్తంలో వ్యాపారం, ఇల్లు, లగ్జరీల కోసం అడిగితే అప్పు ఇవ్వకూడదు. ఇవ్వాలనిపిస్తే నువ్వు పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్న చిన్న మొత్తాన్ని అప్పు అని కాక సహాయం అని ఇచ్చేయి. వాళ్ళను కూడా నిలదీయకుండా నిన్ను కూడా కాపాడుకుంటావు. అందులో మూడోవారు మొహమాట పెట్టేవారు, సెంటిమెంట్‌తో బ్లాక్‌మెయిల్ చేసేవారు. ఇవాళ చాలామంది ఇలా నటిస్తారు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వే నా దేవుడవు. నిన్ను అతి పొగడ్తలతో ముంచెత్తి నీ మొహమాటాన్ని ఆయుధంగా వాడుకుంటారు. ఇంకో రకం, ఒకప్పుడు నీకు ఒక చిన్న సహాయం చేసినవారు. నిన్నోసారి నీకు నేను ఇలా చేశాను కదా! ఇప్పుడు నాకు కొంచెం 1,00,000 ఇవ్వడం నీ ధర్మం అని నీ మీద రుణానుబంధం పేరిట కత్తి పెడతారు. వాళ్ళకు డబ్బు ఇస్తే నిజంగా అవసరం ఉన్నవారు కృతజ్ఞతతో అంగీకరిస్తారు. మోసగాళ్ళు అక్కడే బట్టబయలవుతారు. అందులో నాలుగోవారు అత్యాశను ప్రేరేపించేవారు. హై రిటర్న్ మాయాజాలం. మీ డబ్బు ఇంతకాలంలో రెట్టింపు చేస్తాను. ఇంటి వద్దే కూర్చొని పెట్టుబడి పెట్టండి. చాలా తెలివైన, మాటకారులైన, సోషల్ స్టేటస్ ఉన్న కొందరు ఇలా నిన్ను ఆకర్షిస్తారు. అసలు వాళ్ళు చేసేది ఒకరి దగ్గర నుంచి తీసుకున్న డబ్బులో ఇంకొకరికి వడ్డీ వచ్చే గేమ్. మొదటి కొన్ని నెలలు చక్కగా వడ్డీలిస్తారు. అందరూ అమ్మిన ఆస్తులు, పొదుపులు అందులో పోస్తారు. ఒకరోజు బోర్డు తిప్పేసి, అడ్రస్ మార్చుకొని సైలెంట్ అయిపోతారు. కష్టపడకుండా వచ్చే డబ్బు, అర్హత లేకుండా వచ్చే పదవి నిలబడవు అని యోగి ధర్మాన్ని చెబుతాడు. ఐదోవారు పాపకార్యాలకు డబ్బు వినియోగించేవారు. ఇది ఆధ్యాత్మికంగా చాలా భయంకరమైన రకం. ఇవాళ కొందరు నీ దగ్గర నుండి తీసుకున్న డబ్బుతో మాంసాహారం, వేట, హింస, అక్రమ సంబంధాలు, వినాశకరమైన పనులు లాంటివి చేస్తారు. నీ చేతి డబ్బుతో అవతలివాడు పాపం చేసినా ఆ పాపంలో వంతు నీకు కూడా పడుతుంది అనే కర్మ నియమం ఉంది. అందుకే హింసాత్మకమైన, క్రూరమైన అధర్మంలో మునిగిపోయిన వారికి డబ్బు ఇవ్వకపోవడమే రక్షణ. ఆరోవారు అధిక బలవంతులు అండ్ కృతజ్ఞతలు. మనకంటే ఎక్కువ డబ్బున్నవారు, ఎక్కువ అధికారం ఉన్నవారు, రౌడీ మెంటాలిటీ గలవారు. వీరికి అప్పు ఇవ్వడం అంటే సముద్రంలో కన్నీరు కార్చినట్టే. డబ్బు అడిగితే నువ్వే నాకు అప్పుగా ఇచ్చావా, నీ వల్ల నేను బ్రతుకుతున్నానా అంటూ నీ ఆత్మగౌరవాన్నే తొక్కేస్తారు. ఇంకో ప్రమాదకరమైన రకం కృతజ్ఞులు. పనైనంత వరకు రోజూ నీ పాదాలు పట్టి నిన్ను దేవుళ్లా చూసేవారు. చివరికి డబ్బు అడిగేసరికి ఎందుకొచ్చావ్, ఇంటి నుంచి పోయావ్ అంటారు. ఇలాంటి వారికి సహాయం చేయాలంటే దానం మాత్రమే చేయాలి, అప్పు కాదు. ఇంకా ఏం చేయాలి? సోమనాథుడు ఇలా అడిగాడు. సోమనాథుడు తల పట్టుకుని కూర్చున్నాడు. స్వామి, మీరు చెప్పిన 6 రకాల వ్యక్తులు నా జీవితంలో ఉన్నారు. నేను అందరికీ ఇచ్చేశాను. అందుకే నేడు ఇవాళ ఇలా అయ్యింది. ఇక నాకు విముక్తి ఉందా? పోయిన డబ్బు తిరిగి వస్తుందా? నా కుటుంబాన్ని మళ్ళీ నిలబెట్టుకోగలనా అని కన్నీళ్లతో అడిగాడు. 3 ప్రయత్నాలు చెయ్యి, మానసికం, భౌతికం, దైవికం. యోగి చాలా స్పష్టంగా ఒక మార్గం చూపించాడు. సోమనాథ, మన ఋషులు సమస్య చెప్పి వదిలేయలేదు. దానికి పరిష్కారాన్ని కూడా ఇచ్చారు. డబ్బు తిరిగి రావాలంటే ముందుగా నీ మనసు మారాలి. మొత్తం 3 ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రయత్నం, భౌతిక ప్రయత్నం, దైవిక ప్రయత్నం. ఈ 3 కలిస్తేనే ఫలితం. నేను మోసపోయాను, నేను దురదృష్టవంతుడు అనే భావనను పూర్తిగా తీసేయాలి. నువ్వు వాళ్ళకు డబ్బిచ్చావు అంటే అది నీ హక్కు.
డబ్బు అడుగుతున్నప్పుడు వాళ్ళింటి ముందు నువ్వే యాచకుడిలా నిలబడితే వాళ్ళు నీపై దాతల ఫోజులు కొడతారు. సోమనాథుడికి ఇలా చెప్పాడు. ప్రతి ఉదయం అద్దం ముందు నిలబడి నా డబ్బు నాకు తిరిగొస్తుంది. అది నా హక్కు. నేను దాన్ని తిరిగి పొందుతాను అని 10 సార్లు గట్టిగా చెప్పాలి. రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని తనకి బాకీ ఉన్నవారు వచ్చి డబ్బిస్తున్నట్టు బలంగా ఊహించాలి. ఇలా నీలోని బాధిత భావం పోయి సంకల్ప బలం పెరుగుతుంది. రెండవది భౌతిక ప్రయత్నం. సామధాన భేద దండ. యోగి ఇలా చెప్తున్నాడు. కేవలం మనసులో ఊహించి కూర్చుంటే డబ్బు రాదు. బయటకు వెళ్ళి సరైన యుక్తితో అడగాలి. అందుకే బాకీదారులను 3 వర్గాలుగా విభజించమన్నాడు. నిజంగా కష్టాల్లో ఉన్నవారు, డబ్బు ఉంది కానీ ఇవ్వాలని అనిపించని వారు, నిన్ను మోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు. అందులో మొదట సామ, శాంతంగా అర్థం చేసుకొని మాట్లాడడం. మొదటి వర్గం నిజంగా లైఫ్లో డౌన్లో ఉన్నవాళ్లకు చల్లగా అర్థం చేసుకుంటూ మాట్లాడాలి. నీ కష్టం నాకు తెలుసు, కానీ నా పరిస్థితి కూడా బాగోలేదు. మొత్తాన్ని ఒక్కసారిగా కాదు, ప్రతి నెల ఇంత ఇచ్చేస్తే చాలు అని ఓ ప్రణాళికతో మాట్లాడాలి. చుక్క చుక్కగా అయినా బిందె నిండుతుంది. రెండవది దాన భేద. ఆశ, పరువు, యుక్తులు. రెండవ వర్గం డబ్బు ఉండి కూడా నాటకాలు ఆడేవారు. వాళ్లకు ఈ తేదీలోపు ఇస్తే వడ్డీ మొత్తం మాఫీ అని దాన, ఆశ చూపటం. ఇది పనిచేయకపోతే నలుగురు ముందు, బంధువుల ముందు లైట్గా కానీ క్లియర్గా, ఇంత పెద్దగా తిరుగుతూ నా చిన్న అప్పు ఇవ్వలేరా అని భేద ఉపాయం. పరువు టచ్. వాడి ప్రతిష్ట దెబ్బతింటుందనే భయం అతన్ని నీ దగ్గరకు తీసుకొస్తుంది. మూడవది దండ, చట్టపరమైన మానసిక ప్రొసెసర్. మూడవ వర్గం మోసం చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు. చట్టపరమైన నోటీస్, సాక్షులు, రాతపూర్వక ఒప్పందాలతోనే మాట్లాడాలి. అదే కాక కొందరికి మానసిక దాడి భయంకరం. వారి ఇంటి ముందు నిశ్శబ్దంగా కూర్చోవడం, చూస్తూనే సైలెంట్గా నవ్వడం, నేరుగా గొడవ లేకుండా నీ నుంచి ఒక సందేశం రాబోతుంది అన్న ఫీల్ ఇవ్వడం వాళ్లకు నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పుడు మూడవ ప్రయత్నంగా దైవిక ప్రయత్నం. ఉప్పు, నిమ్మకాయ, లవంగాల రహస్య క్రియ. ఇప్పుడు యోగి ధార్మికంగా ఒక రహస్యమైన రుణ విముక్తి క్రియ నేర్పాడు. ఇది క్షుద్ర పూజ కాదు నాయనా. ప్రకృతి శక్తిని నీ సంకల్పానికి అనుకూలంగా మార్చుకునే ఒక సాత్విక మార్గం. మచ్చలేని పసుపు రంగు నిమ్మకాయ, కల్లుప్పు, ఒక పిడికెడు, ఒక చిన్న ఎర్రటి వస్త్రం, కొంత లవంగాలు. అమావాస్య సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత పూజ గదిలో లేదా ఇంటి నైరుతి మూలలో ఒక దీపం వెలిగించాలి. ఎర్రటి వస్త్రం పరిచి పైన సముద్రపు ఉప్పు పోసి దాని మీద నిమ్మకాయ ఉంచాలి. నీకు బాకీ ఉన్న ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరిని మదిలో తలుచుకుంటూ ఒక్కో పేరుకి ఒక్కో లవంగాన్ని ఆ నిమ్మకాయలో గుచ్చాలి. లవంగం గుచ్చేటప్పుడు మనసులో కోపం, ద్వేషం కాకుండా నా డబ్బు నా దగ్గరికి వస్తోంది, మా మధ్య ఉన్న కర్మబంధం తీరిపోతుంది అనే సంకల్పంతో ఉండాలి. తర్వాత ఆ వస్త్రాన్ని మూసి చిన్న పొట్లంలో కట్టి 3 ముళ్ళు వేసేటప్పుడు కూడా నా అడ్డంకులు తొలగిపోతున్నాయని గట్టిగా అనుకోవాలి. ఆ రాత్రి ఆ మూటను తల కింద పెట్టుకొని నిద్రపోవాలి. ఉప్పు, నిమ్మకాయ మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనసులోని భయాలు, నిరాశ అన్నీ లాగేస్తాయని యోగి వివరించాడు. మరుసటి రోజు లేవగానే ఎవరికీ మాట్లాడకుండా ఆ పొట్లాన్ని తీసుకెళ్లి ఎవరు తొక్కని ప్రదేశంలో గానీ, పారే నీటిలో గానీ వేసి రావాలి. వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ రీతిలో 3 అమావాస్యలుగా వరుసగా చేస్తే ఇప్పటికే చాలామంది మొండి బాకీలు వసూలు చేసుకున్నారు అని చెప్పాడు. సోమనాథుడి తిరుగుబాటు. రఘురాం బాకీదారుల నుంచి డబ్బు వసూలు. సోమనాథుడు గురువుగారు చెప్పినట్లుగానే క్రియ ఆచరించాడు. ఆ రాత్రి అతనికి చాలా రోజుల తర్వాత శాంతియుతమైన నిద్ర వచ్చింది. మరుసటి రోజు బ్రహ్మముహూర్తంలో లేచి క్రియ పూర్తి చేసి శుభస్నానం చేసి విభూది ధరించి ఇప్పుడు నేను యాచకుడు కాదు, నాకు హక్కులున్న యజమానిని అని భావంతో బయటకు వచ్చాడు. మొదట చిన్ననాటి స్నేహితుడు రఘురాం వద్దకు. ఇప్పటి వరకు బతిమాలుతూ వాళ్లే తప్పించుకుంటుండేవారు. ఈసారి సోమనాథుడు చాలా ప్రశాంతంగా కానీ దృఢంగా అన్నాడు. రఘు, నీ కష్టం నాకు తెలుసు, కానీ నా ఇంట్లో కూడా పిల్లలు ఆకలితో ఉన్నారు. నేను యాచకుడు కాదు, నా హక్కు అడగడానికి వచ్చాను. ఈరోజు సాయంత్రానికి కనీసం ఇంత మొత్తాన్ని కావాలి. మిగతా మొత్తం ఎప్పుడిస్తావో లిఖితపూర్వకంగా రాసిపెట్టు, లేదంటే రేపే ఊరి పెద్దల దగ్గరకు వెళ్తాను. ఈ కొత్త సోమనాథుణ్ణి చూసి రఘురాం ఆశ్చర్యపోయాడు.
అతని మొహంలో ప్రమాదం కనిపించడంతో, సందేహం, భయం కలగడంతో రఘురాం సాయంత్రం డబ్బు పంపించాడు. ఇలా క్రమంగా బంధువులు, స్నేహితులు ఇంకా ఇతర బాకీదారుల దగ్గరకు వెళ్ళి కొందరితో ప్రేమగా, కొందరితో పరువు పట్టు యుక్తితో, కొందరితో చట్టపరమైన హెచ్చరికతో డబ్బులు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఊర్లో వార్త పాకింది. ఇప్పుడు సోమనాథుడు పాత దానకర్ణుడు కాదు, గట్టి మనిషిగా మారిపోయాడు అని. ఇది విని ఇంకా వచ్చి అడగకముందే కొంతమంది డబ్బులు తామే ఇచ్చివేశారు. చివరి పోరాటంగా జమీందారు భూపతి వర్మ సోమనాథుడి ఆస్తిలో సగభాగం సుమారు 50 లక్షల వరహాలు ఒకే వ్యక్తి దగ్గర ఉన్నాయి. అతనే ఆ ఊరి జమీందారు భూపతి వర్మ. అధికార, హింస, క్రూరత్వం కలిసిన వ్యక్తి. సోమనాథుడు తన ఆస్తిపత్రాలు తాకట్టు పెట్టి అతనికి అప్పు ఇచ్చాడు. ఇప్పుడు అడిగితే నువ్వు నాకు ఏ డబ్బు ఇవ్వలేదు, పత్రాలు పోయాయి, నన్నే నువ్వు ప్రశ్నిస్తున్నావా అని బెదిరిస్తున్నాడు. మనుషులు ఎక్కడి ఇంటి తలుపు తట్టడానికి భయపడతారో అది భూపతి వర్మ ఇంటి గుమ్మం. సోమనాథుడికి గురువుగారి మాట గుర్తుకు వచ్చింది. అధిక బలవంతుడితో బలం కాదు, యుక్తితో పనిచేయాలి. ఆ రాత్రి మళ్ళీ కళ్ళు మూసుకొని భూపతి వర్మ తన దగ్గరకు వచ్చి డబ్బులు ఇచ్చినట్టు గట్టిగా ఊహించి నిద్రపోయాడు. రెండవ రోజు భూపతి వర్మ ఇంటి గుమ్మానికి చేరుకున్నాడు. ద్వారపాలకులు దొరగారు ఎవరిని కలవరు అని అడ్డుకున్నారు. అప్పుడు సోమనాథుడు ఒక చీటీ మీద ఒక వాక్యం రాసి, ఇది మీ దొరగారికి ఇవ్వండి, పిలవకపోతే వెళ్తాను అన్నాడు. ఆ చీటీలో ఇలా ఉంది: సందేశం మాత్రమే. రాజావారికి తెలియకుండా మీరు ఉత్తర దిశలో ఉన్న పాత బావిలో దాచిన అక్రమ లంకె బిందెల సంగతి నాకు తెలుసు. మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చితే ఆ రహస్యం నా గుండె దాటి బయటికి రావడం లేదు. లేదంటే రేపు ఉదయం రాజావారి సభలో మాట్లాడుతాను. సోమనాథుడికి ఆ బావి, ఆ బిందెల గురించి డైరెక్ట్ సాక్ష్యం లేదు. కానీ ఊరిలో తిరిగే పుకార్లను యోగి చెప్పినట్టు యుక్తిగా ఆయుధంగా మార్చుకున్నాడు. ఆ చీటీ చదివిన వెంటనే భూపతి వర్మ ముఖం రంగు మారింది. ఒక్కసారిగా సోమనాథుని లోపలికి పిలిపించాడు. నిన్ను ఇక్కడే పాతేయగలను అని బెదిరించిన సోమనాథుడు ఎటువంటి భయం చూపకుండా అన్నాడు, నన్ను చంపగలవు భూపతి, కానీ నా దగ్గరున్న రహస్యాన్ని చంపలేవు. నేను చనిపోతే అది నేరుగా రాజుగారి చెవిలో పడుతుంది. నీకు కోట్ల ఆస్తి మిగలాలా, లేక నాకు ఇవ్వాల్సిన 50 లక్షలు ఇవ్వాలా? నువ్వే నిర్ణయించుకో. భూపతి వర్మ లోపల నుంచి వణికిపోయాడు. తన అక్రమ ఆస్తి పోవడం అనే భయం అతని లొంగదీసుకుంది. ఇవ్వాల్సినంత వడ్డీతో ఇస్తాం. ఇక నాది కూడా నీతో సంబంధం లేదు. నా గడప దాటకు అని డబ్బు లెక్క పెట్టించాడు. సోమనాథుడు ధైర్యంగా డబ్బు తీసుకొని మాట తక్కువగా, హృదయంలో గర్వంతో అక్కడి నుంచి బయటకు వచ్చాడు. అప్పుల బరువు తొలగిపోవడంతో సోమనాథుడి కుటుంబంలో మళ్ళీ వెలుగు వచ్చింది. తర్వాత రోజు ఆశ్రమానికి వెళ్ళి యోగి పాదాలపై పడ్డాడు. స్వామి, మీరు చెప్పిన మంత్రం, క్రియ, యుక్తులు అన్నీ కలిసి పనిచేశాయి. నా డబ్బు తిరిగి వచ్చింది. నేను అప్పుల ఊబి నుండి బయటపడ్డాను అని ఆనందంతో ఏడ్చాడు. యోగి చిరునవ్వుతో అన్నాడు, ఇది ఆరంభం మాత్రమే. సోమనాథ, పోయిన డబ్బు తిరిగొచ్చింది. ఇప్పుడు ముఖ్యమైంది మళ్ళీ ఎప్పటికీ అలాంటి పరిస్థితుల్లో పడకపోవడం. ధనాన్ని కాపాడే 3 సూత్రాలు, ధనత్రయ సూత్రాలు. యోగి చివరిగా 3 అమూల్యమైన సూత్రాలను చెప్పాడు. పాత్రత ఎరిగి దానం, అర్హత ఎరిగి అప్పు. ధనం నీ సమయం, నీ శ్రమ, నీ రక్తం. కొత్తగా డబ్బు ఇవ్వడానికి ముందు తిరిగి ఇవ్వగలిగే శక్తి ఉందా కంటే తిరిగి ఇవ్వాలనే మనసు ఉందా అని చూడాలి. వ్యసనపరులు, సోమరులు, బాధ్యత లేని బంధువులు, పాపకార్యంలో ఉన్నవారికి అప్పు ఇవ్వడం, అధర్మానికి సహకరించడం, మితిమీరిన మంచితనం, ఆత్మహత్య. లేదు అని చెప్పకపోవడం మనిషి జీవితంలో అతిపెద్ద దరిద్రం. నమ్మకం మనసులో ఉండాలి. వ్యవహారంలో పత్రాలు, సాక్ష్యాలు ఉండాలి. ఎంత ఆప్తులైనా వ్రాతలు లేకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వకూడదు. నన్నేమనుకుంటారో అనే మొహమాటంతో మనల్ని అప్పుల నరకంలో పడేస్తుంది. రుణ విముక్తి సంకల్పం. పవిత్ర ధనం. ప్రతి ఆదాయంలో కనీసం 10% పొదుపు. అవసరం వచ్చిన చివరి వరకు ఆ డబ్బును తాకూడదు. అదే సమయంలో సాధ్యమైనంత వరకు కొంత భాగాన్ని దైవ కార్యాలకు, అన్నదానానికి, నిస్వార్థ సేవకు ఉపయోగించాలి. ఇలా సంపాదనలో ఒక భాగం సేవలోకి వెళితే అది నీకు రక్షణ కవచం అవుతుంది. అప్పు లేనివాడే నిజమైన ధనవంతుడు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నామన్నదే అసలు ధనం అని యోగి తాత్వికంగా ముగించాడు. సోమనాథుడు ఇకపై దానకర్ణుడు సోమనాథుడు కాదు, ధర్మవర్తనుడు సోమనాథుడుగా కొత్త జీవితం మొదలుపెట్టాడు.
ఇది సోమనాథుడి కథ కాదు, మనందరి కథ. సోదర సోదరీమణులారా, సోమనాథుడి కథ మనలో చాలామందికి మన జీవితంలాగే అనిపించిందా? స్నేహితుల మొహమాటానికి, బంధువుల హక్కుల పేరుకి, నన్ను మంచివాడని అనుకోవాలి అనే ఆత్రానికి మనం ఎన్నోసార్లు మన కష్టార్జితాన్ని, మన భవిష్యత్తుని ఇతరుల చేతుల్లో పెట్టేశాం. అప్పుల బాధ నరకం కంటే ఘోరం. అది అనుభవించిన వారికే తెలుసు. కానీ ఎటువంటి సమస్య అయినా పరిష్కారం లేనిది కాదు. ఈరోజు మీరు విన్నది ఎవరికి అప్పు ఇవ్వకూడదో, ఎలా లేదు అని చెప్పాలో, అప్పులు ఇచ్చి మోసపోయినా మళ్ళీ ఎలా లేవాలో, మనలో ధైర్యాన్ని ఎలా మేలుకొల్పాలో, ఉప్పు నిమ్మకాయ ప్రక్రియ ద్వారా మనస్సుని వాతావరణాన్ని ఇలా మార్చుకోవాలో, ఇదంతా పుస్తకాల్లో బాగా రాసి ఉండవు. జీవితం నేర్పిన పాఠాలు. మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇలా ఈ మెసేజ్ షేర్ చేయండి. ప్రాణాలు కాపాడండి. మీరిప్పుడు ఈ కథ విన్నారు. ఇక్కడే ఆపొద్దు. మీ చుట్టూ కూడా అప్పుల బాధతో ఒత్తిడిలో ఉన్నవారు, మంచితనం పేరు మీద వాడపాలైపోతున్నవారు, మొహమాటంతో నలిగిపోతున్నవారు ఏమైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకు పంపించండి. మీరు షేర్ చేసిన ఒక వీడియో వారి జీవితాన్ని కాపాడే దిక్సూచిగా మారవచ్చు. మీకు ఈ కథనంలో ఏ పాయింట్లు తగిలాయో, మీరు ఎక్కడ మీ జ్ఞాపకాలు మొదలయ్యాయో కామెంట్లో రాయండి. జై శ్రీరామ్ అనో, ఓం నమ శివాయ అనో టైప్ చేసి మీ భక్తిని కూడా తెలియజేయండి. మీ స్పందన, మీ మద్దతే మాకు మరిన్ని ఇలాంటివి జీవితాన్ని మార్చే ధార్మిక గాథలు, ఆధ్యాత్మిక రహస్యాలు మీ ముందుకు తీసుకురావడానికి స్ఫూర్తి.